కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టు కేటీఆర్ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత గడ్డ మీద మీటింగ్ పెట్టిండు. లగచర్ల భూముల లడాయికి లంబాడి సోదరులకు అండ ఉండటానికి పోయిండు కేటీఆర్. అగా చూడుండ్రి జనాలు ఎట్లా పొట్టొచ్చిండ్రో. నియోజకవర్గంలో ఉన్న మొత్తం జనం ఇక్కడనే ఉన్నారా అన్నట్టు ఉష్క పోస్తే రాలనంత మంది వచ్చిండ్రు. ఇక కేటీఆర్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ పార్టీ సర్కార్ కు మొస్సమరని కౌంటర్లు ఇచ్చిండు. 14 నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు, ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు, ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు, ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుని కోసం, అదానీ కోసం, బావ మరుదుల కోసం, ఆయన కుటుంబ సభ్యులకు వందల వేల కోట్లు దోచుకోవడానికి, ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చిండు. అది ఏంటిదంటే పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా, దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా.